జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఒక ప్రోత్సాహకరమైన మాట. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అప్పుడే ఆయన నామను గొప్ప చేయడం అవుతుంది. ఆయన నామంలో మనం ప్రకాశిస్తాం. మరి ప్రార్థన చేయండి. అనేకుల కొరకు ప్రార్థనలు చేయండి. అనేక చోట్ల ఉపవాస మీటింగ్స్లు పెడుతూ ఉన్నారు. దాన్ని ఆటంకపరచాలని అపవాది ఎన్నో అగ్నిబాణాలు సిద్ధపరిచి ఉంచాడు. అవన్నిటినీ మరి యేసు నామమును బంధించాలని మనం అందరం భారం కలిగి ప్రార్థించండి. ప్రతి మీటింగులు కూడా ఎవరెక్కడ యవనస్తుల కూడికలే కాదు, ఉపవాసకు మీటింగ్సే కాదు, ఎవరెక్కడ ఏ మీటింగ్స్లు పెట్టినా దేవుడికి మహిమకరంగా జరగాలి, అనేక ఆత్మలు బలపడాలని వారి కోసం మీటింగులు పెడుతున్న వారి కోసం ప్రార్థనలు చేయండి. అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు వారి క్రియల ఫలము అనుభవింతురు. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మీరు నీతిమంతులతో చెప్పండి అని చెప్తున్నారు. ఏం చెప్పాలంటే, నీతిమంతులతో మేలు కలుగునని చెప్పాలంట. మనం ఎవరైనా సరే మనకి చాలా పరిస్థితులు ఎదురవుతాయి, మనం ప్రేయర్ రిక్వెస్ట్లు మనకు చెప్తూ ఉంటారు. మనం ఏం చెప్పాలి? భయపడకండి అమ్మా, భయపడకయ్యా, మీకు మేలే జరుగుతుందని మనం చెప్పాలంట. అప్పుడు అలా చెప్పడం వల్ల వారి క్రియలను బట్టి ఫలం పొందుకుంటారంటండి. హల్లెలూయా. చాలామంది చాలా పోరాటాలు చేస్తూ ఉంటారు. ఎన్నో పోరాటాలు. కొంతమంది అయితే పైకి కనబడతాయి పోరాటాలు, కొంతమందికి అయితే హృదయంలో పోరాటాలు నడుస్తూ ఉంటాయి. మనసులో పోరాటం అంటే ఎలా ఉంటాయంటే, ఇది జరగదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఇది నాకు కుదరదు, నా వల్ల కాదు, నేను అస్సలు జరగదు, నేను ఏది చేసినా ఇంతే, ఇలాగే ఉంటుంది, ఇంక నా జీవితంలో విజయం నేను చూడలేను, ఇలాంటి పోరాటాలు కలిగి ఉంటారు హృదయంలో. అయితే మనం ఇలాంటి పోరాటాలు ఉంటూనే ఎదటి వారి కోసం ప్రార్థన చేస్తాం కానీ సందేశిస్తాం. కానీ దేవుడు ఈ దినం లేఖనంలో మనకు చెప్తున్న మాట, మీరు ప్రార్థన చెయ్యండి కానీ నీతిమంతులకి ఈ మాట చెప్పండి, మీకు మేలే జరుగుతుంది అని చెప్పండి అని చెప్తున్నారండి. అంటే మనం అలా చెప్పడం వల్ల, మన మాట ప్రోత్సాహకరమైన మాట మనం చెప్పడం వల్ల వాళ్ళ క్రియలను బట్టి వారు ఫలం పొందుకుంటారండి. హల్లెలూయా. అలాగే మనకు కూడా ఇది నా వల్ల కాదు కానీ నా దేవుడి వల్ల జరుగుతుంది, ఇది నా వల్ల జరగదు కానీ నా దేవుడు నాలో ఉండి విజయం ఇస్తాడని నీవు నీ ఆత్మతో చెప్పుకోవాలి. నీ క్రియలు బట్టి నువ్వు కూడా ఫలం పొందుకుంటావు. మంచి ఒక ప్రోత్సాహకరమైన మాట నీ ఆత్మ నువ్వు చెప్పుకోవాలి, వెదటి వాళ్ళ నీతిమంతులకి కూడా నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఎవరైనా దుఃఖంలో ఉండి నీ దగ్గరకు వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారనుకో, వారితో చెప్పు, నీకు మంచే జరుగుతుంది. దేవుడు ఇంకా ఆయన సింహాసనదే ఉన్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు, నీతోనే ఉన్నాడని నువ్వు ధైర్యం కలిగిన మాటలు పలుకు. అసమర్థమైన మాటలు పలకవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరాలా, ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతున్నావు, నీ మాటలు పెట్టి వారు ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారా లేదా కుంగిపోతూ ఉన్నారా? ఒక్కసారి నీ మాటని పరిశీలించుకో. దేవుడి దినం చెప్తున్నాడు, మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఒక మాట, ప్రోత్సాహకరమైన మాట చెప్పాలంట. ఆ మాట చెప్పడం వల్ల వారికి మేలు జరుగుతుంది. అందుకే అది లేఖనం కూడా అదే చెప్తుంది కదా,
మీరు నీతిమంతులకి మేలు కలుగునని చెప్పండి అని. మనం ప్రతి ఒక్కరికి అది ఒకవేళ మన మనసుకి కీడు అనిపించవచ్చు, అది చెప్తే వాళ్ళు భయపడతారేమో, కానీ ప్రభా నువ్వు ప్రార్థించు, ఆ కీడు ఏదైనప్పటికీ నువ్వు తప్పించి వారికి మేలు చే ప్రభా, నువ్వు సహాయం చే, వారి క్రియల పట్ల నువ్వు ఫలమిస్తున్నావు కదా, ఇదిగో ఆ క్రియల జ్ఞాపకం చేసుకుని ఫలం దయచే ప్రభని నువ్వు కూడా అలా ప్రార్థించు. దేవుడి గొప్ప కార్యం చేస్తాడండి. అంతే తప్ప కొంతమంది భయపెట్టేస్తారండి. పేషెంట్ల దగ్గరికి వెళ్తారు, క్రైస్తవులే పేషెంట్ల దగ్గరికి వెళ్తారా, అవునా అదా మా టీంలో ఒక సిస్టర్ ఉందండి, ఆమెకి క్యాన్సర్ అయితే కాలంతా అంటే గులకైపోయింది, ఆ షుగర్ వల్ల తినేసి గులకైపోయింది. ఆ కాలు వేరే వాళ్ళు చూసి అన్నారంట, మీ అమ్మగారికి కాలు తీయించవచ్చు కదా అని వాళ్ళ అబ్బాయిలకి చెప్పారంట. ఆమె మీ విశ్వాసంతో నా దేవుడు నన్ను ఇంకా ఇలా ఉంచినందుకని స్తోత్రాలు చెప్పుకుంటూ దేవుళ్ళు గడుపుతుందండి ఆవిడ. కానీ ఆ కాలుని తీసామని సపోర్ట్ చెప్తున్నారన్నమాట. ఎవరు చెప్పారు? క్రైస్తవులు. ఈమెకి ఇంకా భయం పట్టుకుంది. క్రైస్తవులు కలుసుకున్నప్పుడు దేవుడు కృపను పెట్టి నువ్వు ఇంకెలా ఉన్నావమ్మా, ఆ కాలుతో నడుస్తున్నావు, దేవుడి చిత్తం అయితే నీ రోగం తొలగిస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తే ఆమె ఎంత ధైర్యం కలిగి ఉంటుందండి. లేదు, కొంతమంది ఆ మనిషి రూపాలు చూసి అంచనాలు వేసేస్తారు. మనకేం తెలుసు దేవుడు ఆవిడని ఎలా వాడుకుంటాడో, దేవుడు పరిచయలో ఆవిడ ఎంత ఘనత పెట్టుకుంటారో. ఏమండి, లాజరు చనిపోయాడండి, 4 దినములు అయిపోయింది అప్పటికే, కానీ చనిపోయిన 4వ దినమును యేసయ్య లాజరు బయటకు రా అనగానే వచ్చాడండి. హల్లెలూయా. ఏమో దేవుడి చిత్తమైతే ఆమె నడు అనగానే నడుస్తారేమో. ఎంతమందిని మనం చూడలేదండి. బైబిల్లో భక్తులు ఎంతోమంది గొప్ప సాక్ష్యాలు ఉన్నాయండి. అలాంటిది ఇప్పటికీ మన కోకలుగా న్యూసుల్లో మరి చూడండి, యూట్యూబ్లో ఎన్ని సాక్ష్యాలండి వింటున్నాం, అయినా మనలో విశ్వాసమైన మాటలు రావట్లేదు, అపినమ్మకమైన మాటలే. కొంతమంది వివాహం ఇంత కాలం అయిపోయింది, ఇంక నీకు గర్భం రాదేమో, ఏదైనా పిల్లల్ని పెంచేసుకో అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళెవరు బయట వాళ్ళు కదండి, క్రైస్తవులే, దేవుడు నమ్ముకున్న వాళ్ళే, దేవుడు ఎన్నో కార్యాలు వారి ముందు చేసిందియే, చూసిన వారే. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రోత్సాహకరమైన మాట నువ్వు మాట్లాడాలని చెప్తున్నారు. అవి విశ్వాసమైన మాటలు, అపినమ్మకమైన మాటలు ఈరోజు నీ హృదయం నుంచి నీ నోటి నుండి కొట్టివే. నీ హృదయానికి నువ్వు చెప్పుకో, విశ్వాసంతో నేను పలుకుతాను, నా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు, నా దేవుడు ఇంకా సింహాసనం మీద కూర్చున్నాడు, నా పక్కనే ఉన్నాడు అని నువ్వు పలుకు. హల్లెలూయా. సమస్యలు చాలా ఉండొచ్చు, అన్ని సమస్యలకి నువ్వు అన్ని సమాధానాలు చెప్పక్కర్లేదు, ఒకటే మాట, నీకు మేలే జరుగుతుంది, ధైర్యంగా ఉండని చెప్పు. హల్లెలూయా. ఎన్నిసార్లు నీలో కూడా పోరాటాలు జరుగుతాయి, వారంతా వేదనలో ఉన్నారు కదా, నేను ఏం చెప్తే ఏం జరుగుతుంది, నేను ఏం చెప్పగలని అని నువ్వు ఆలోచించి సందేశించొద్దు. ఒకటే చెప్పు, భయపడకు, మీకు మేలే జరుగుతుందని చెప్పు. దేవుడు ఫలమిచ్చేవాడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పలికే మాట ఆయన ఆలకిస్తున్నాడు. నువ్వు చింతించి ఆ సందేశంతో చెప్పకు, హృదయపూర్వకంగా చెప్పు. దేవుడు నీ మాటని ఆలకిస్తున్నాడు. ఆయన సమస్యలు మనం ఎవ్వరిని తీయలేమండి. చాలామందికి చాలా సమస్యలు, నాకు చాలా సమస్యలు, మీకు చెప్తాను, ఆలకిస్తారు, కానీ తీయగలరా? తీయలేరు. కానీ సమస్య తీసేవాడు ఎవరు? దేవుడు. కానీ నీ పని నా పని ఏంటంటే ప్రోత్సహించాలి, ఆత్మను బలపరచాలి, ఆత్మని విశ్వాసంలో స్థిరపరచాలి. మన పని ఏంటండి? చెప్పాలి. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండయ్యా, నీ కొడుక్కి పెళ్ళి అవ్వట్లేదని చింతించుకు, నీ కూతురికి వివాహం అవ్వట్లేదని బాధపడకు, చదువుల విషయంలో టెన్షన్ పడకు. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు పాస్ అవుతావు అని నువ్వు చెప్తూ ఉండాలి. వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఈసారైనా దేవుని పట్ల కార్యం చేస్తున్నాడని నువ్వు చెప్పాలి. ఈసారైనా ఈ సంవత్సరమైనా దేవునికి గర్భం తెరుస్తాడని నువ్వు చెప్పాలి. ఈ సంవత్సరమైనా దేవునికి జాబ్ ఇస్తాడని నువ్వు చెప్పాలి. ఈ సంవత్సరమైనా సరే దేవుడిని పట్ల గొప్ప నూతన కార్యం చేయబోతున్నాడు, ఒక నూతన క్రియని పట్ల చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండని నీవు నేను ఈ మాటలు చెప్పాలి. హల్లెలూయా. ఇంకెలాగనాలి, నువ్వు బాధపడకు, నీతో నేనున్నాను, కలిసి మనం ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండు, పోరాడదాం, ప్రార్థనలో పెనులాడుద్దాం,
దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఉపాసుండు, నేను ఉపాసుండు, నీ కొరకు నేను ఉపాసుండు ప్రార్థిస్తాను. రా మా ఇంటికాడ కూర్చో, లేదా నడు మీ ఇంటికాడ కూర్చుందాం, ప్రార్థన చేద్దాం, ఉపవాసాలతో గోజాడతాం. దేవుడి సమస్యకు ప్రతిఫలం ఇస్తాడు. మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేద్దామని చెప్పేలాగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. హలే జయించే దేవుని కలిగి ఉన్నాం. నీ సమస్యలో నీకు విజయం కలగచేస్తాడు అని నువ్వు ఇలాంటి మాటలు చెప్పి ధైర్యంను వారిలో నింపి విశ్వాసంలో స్థిరపరచాలి. ఒకవేళ ఇలాంటి నువ్వు చెప్తూ ఉంటే కనుక చాలా ధన్యురాలివి. లేదు ఇలా ఇంకా చెప్పకపో భయపడుతూ ఉన్నావైతే ఈరోజు స్టార్ట్ చే. దేవుని నోటిని బోరగా ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. మరి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అట్టి కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్ ఆమెన్.